అంటే ఫస్ట్ ఏదన్నా ఒక ఈవెంట్ వచ్చిందనుకోండి, రాగానే మీరు ఎవరికి షేర్ చేస్తారు? ఈ ఈవెంట్ వచ్చింది ఇట్లా చేయాలని చెప్పేసి? సరే ఇప్పుడు ఏదైనా ఫస్ట్ ఈవెంట్ వన్స్ మీతో నాకు ఫిక్స్ అయిందంటే ఓకే. ఇంక దానికి సంబంధించింది ఎవరెవరికి ఉంటే వాళ్ళు మొత్తం బ్లాక్ చేస్తాను. ఓకే. డెకార్ టీమ్ అయినా మొత్తం అందరినీ నీట్గా సెట్ చేసుకొని ఆ ఈవెంట్ ఓకే. ఇప్పుడు ఇంకా మనకి ఓపెన్ ఏరియాలో ఉంటాయి వెడ్డింగ్స్, దీనిలో ఇంకా రిస్క్ ఎక్కువ. ఓకే. ఎందుకంటే ఓపెన్ ఏరియాలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జర్మన్ షేడ్స్, ఏరియా మ్యాటింగ్స్ ఇలా చాలా ఉంటుంది. అవును. ఆ ఏరియాలో జనరేటర్ సెటప్ చూసుకోవాలి, లైటింగ్ సెటప్ చూసుకోవాలి. అవును. మళ్ళీ మీకు ఇది ఉంటుంది ట్రాక్స్ లాగా ఫ్రంట్ సీటింగ్స్కి అంతా, మళ్ళీ స్టేజ్ ప్లాట్ఫామ్ సెటప్ ఇవన్నీ ఉంటాయి. అది ఇంకా పెద్ద వర్క్ అది. ఓకే. ఇట్లా ఏదైనా ఒక వర్క్ అనేది వచ్చిందంటే కన్ఫర్మ్ అయిపోయి అగ్రిమెంట్ అయిపోయిందంటే ఆ డేట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే నాకు అంతా ఉన్నారో మొత్తం అందరికీ బ్లాక్ చేసుకునేస్తాం. ఓకే. అంటే ఏ ఈవెంట్లు చేస్తారు? అంటే వెడ్డింగ్, బర్త్‌డే ఫంక్షన్స్ ఇట్లా ఏమేమి చేస్తారు మీరు? సార్ ఎస్పెషల్లీ మెయిన్ వెడ్డింగ్స్. ఓకే. ఇది కాకుండా మనము ఈ హాఫ్ శారీ ధోతి ఫంక్షన్స్ ఉంటాయి, అవును. ఇంకా గ్యాదరింగ్స్ ఉంటాయి. ఈ చిన్న ఫంక్షన్స్ అంటే ఫ్యామిలీ గ్యాదరింగ్స్, కొంచెం ఈ టీమ్ అవుటింగ్స్ ఇలాంటివి కూడా చేస్తుంటాము. ఓకే. ఇంకా అవుట్ సైడ్ స్టేజ్ వర్క్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకే. అంటే మీ ఈవెంట్స్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఎట్లాంటివి అందిస్తారు మీరు? సార్ ఎంటర్టైన్మెంట్ అన్నప్పుడు ఒక ఈవెంట్ వైజ్ ఉంటాయి సార్. అది ఓకే. ఇప్పుడు ఈ ట్రెడిషనల్ ఈవెంట్స్ ఉంటాయి, హల్దీ, ఈ పెళ్లి కొడుకు ఫంక్షన్ ఉన్నప్పుడు అప్పుడు కొంచెం ట్రెడిషనల్గా ఈ చిలక జోష్యము, ఓకే. మళ్ళీ వచ్చి ఇన్స్టెంట్ ఫొటోస్ అని, బ్యాంగిల్ లైవ్ మేకింగ్ ఓకే. ఇట్లాంటివి ఉంటాయి. ఈ హల్దీ ఉన్నప్పుడు పంజాబీ డ్రమ్స్. ఓకే. ఇంకా మెయిన్ వెడ్డింగ్ ఎంట్రీ ఉన్నప్పుడు ఇవి డిఫరెంట్. ఓకే. ఇట్లా ఏంజల్ ఎంట్రీస్ ఉంటాయి, పెద్ద రథాలు తీసుకురావడం, అక్కడ కూల్ ఫైర్, ఫాగ్ షాట్స్ ఇట్లా పెట్టడము, మంచి డీజే అరేంజ్ చేయడము. ఓకే. ఈ ఎంట్రీ మళ్ళీ బయట మెయిన్ ఎంట్రన్స్లో ఎంట్రీస్ ఉంటాయి. అక్కడ ఏంజల్ వెల్కమ్స్ కానీ, లేదంటే మన ట్రెడిషనల్ వెల్కమ్స్. ఇంకా వెడ్డింగ్ టైం, ముహూర్తం టైంలో అయితే ఇంకా ట్రెడిషనల్ మన కంప్లీట్ ఈ భరతనాట్యం టైం కానీ, లేదా కూచిపూడి ఇట్లా డ్యాన్స్. ఓకే. ఈ మళ్ళీ లేకపోతే ఇవి ఉన్నాయి మీకు కేరళ డ్రమ్స్ ఇట్లా టైప్ ఉన్నాయి. కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్ కొన్ని ఉంటాయి. అంటే కస్టమర్ ఏ టైప్ అడిగితే ఆ టైప్ మీరు అరేంజ్ చేసేస్తారు. అన్నీ చూపిస్తాం. ఓకే.